స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి, దేవునికి స్తోత్రం. సరే, దేవుని నామంలో ఈ దినం సండే స్కూల్లో ఒక చిన్న వర్తమానం, చిన్న కథ చెప్తాను మీకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి నాకు కొంచెం సహాయం చేయండి. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 14వ వచనం. అందరూ వినండి, శ్రద్ధగా ఉండి కొంచెంసేపు, సరేనా? 10 నిమిషాల్లో అక్కడ ముగించేస్తాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు పిల్లలారా మనకందరికీ? మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలంట. ఎలా చేయాలా? ప్రేమతో చేయాలంట. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు చేసే ప్రతి కార్యం కూడా ఎలా చేయాలా? ప్రేమతో చేయాలంట. కోపంగా చేయకూడదు. ఇంట్లో మమ్మీ డాడీ ఏమన్నా పనులు చెప్తే మనకి ఎంత కోపం వస్తుందో కదా. నేను చెయ్యను అని అంటారు కదా. ఒక చిన్న పాప గురించి మీకు ఒక కథలాగా చెప్తా. ఒక పాప ఉండేదంట. ఆ పాప పేరు మేరీ అంట. ఏ పేరు? మేరీ అంట. ఆ పాపంట ప్రతిరోజు వాళ్ళమ్మ వంట చేస్తూ ఉన్నప్పుడు, పనులు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళమ్మ చుట్టూ తిరిగేదంట. ఎట తిరిగేది? వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేదంట. వాళ్ళ అమ్మంట వంటగదిలో వంట చేస్తుంటే ఒక రోజు అడిగిందంట, మమ్మీ నేను నీతో పాటు వచ్చి నువ్వేం చేస్తున్నావో చూసి నేను కూడా చూసి నేర్చుకుంటాను అని చెప్పి ఆ పాప, చిన్న పాప, అంత పాప తిరుగుతూ ఉండేదంట. వాళ్ళ మమ్మీ అంటే సర్లే రా అమ్మ అని చెప్పిందంట. ఆ తర్వాత ఒక రోజు ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ అంట ఫస్ట్ గ్యాస్ వెలిగించింది, దబర పెట్టింది. పెడతారు కదా కూర చేయడానికి, అన్నం వండడానికి పెట్టిందంట. అన్ని పనులు చేస్తా ఉందంట. అంటే ప్రతి డబ్బా మీద కూడా ఏమని రాసి, పప్పుల డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల మీద కూడా ఏమని రాసి పెట్టిందంటే ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది సాల్ట్, ఇది కల్లుప్పు అలాగా రాసి పెట్టుకునేదంట. ఎందుకంటే గుర్తుగా ఉంటాయని. ఇంకా ఆ వంటలు చేస్తే మమ్మీ నువ్వు చాలా టేస్ట్గా చేస్తావు అని, నువ్వు ఎంత చేస్తున్నావో, నువ్వు ఎలా చేస్తున్నావు నేను కూడా చూసి నేర్చుకుంటానని చెప్పి ఆ పాప వాళ్ళ మమ్మీ ఏది వస్తుండేదంట. వాళ్ళ మమ్మీ అంట నూనె పోసేదంట. ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసేసేదంట, చక్కగా వేసేదంట. లాస్ట్లో ఒక డబ్బా తెచ్చేదంట. ఆ డబ్బా తెచ్చి తొంగి చూసి మళ్ళా మూత పెట్టి అక్కడ పెట్టేసేదంట. అట్లాగా ప్రతిరోజు వంట చేసేటప్పుడు వాళ్ళ మమ్మీతో కూడా పాప వెళ్ళి చూస్తూ ఉంటే వంటంతా చేసేసిన తర్వాత ఆ మూత తీసి దాంట్లో తొంగి చూసి ఆమెను మూత పెట్టి మళ్ళా సెల్ఫ్లో పెట్టేసి వచ్చేసేదంట. అలాగ వచ్చేస్తా ఉంటే ఒక రోజంట వాళ్ళ మమ్మీకి అనారోగ్యం వచ్చిందంట. వాళ్ళ మమ్మీకి అనారోగ్యం ఇస్తాయో ఈరోజు వంట ఎవరు చేస్తారు, నాకు ఇలా బాగలేకపోయినా ఎలా అని అనుకుంటా ఉంటే మేరీ వచ్చంట, మమ్మీ నువ్వు భయపడద్దు, నువ్వు చేసేటప్పుడల్లా నేను చూశాను, నువ్వు ఎలా చేస్తున్నావు నేను అన్నీ చూశాను. ఉప్పు ఎంత వేయాలో, పసుపు ఎంత వేయాలో, కారం పొడి ఎంత వేయాలో అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి మమ్మీ. నేను చేస్తాను, ఈరోజు నువ్వు పడుకోవడం మమ్మీ, నాకేమన్నా డౌట్ వస్తే నేను అడగతానని చెప్పి ఆ వంటగదిలోకి వెళ్ళి టమాటా కర్రీ చేయడానికి టమాటాలు, ఎర్రగడ్డ అన్నీ కోసుకున్నదంట. అమ్మాయిన అక్కడ పెను పెట్టి చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే అన్నీ వేసేసిందంట. మమ్మీ ప్రతిరోజు అన్నీ వేసేసిన తర్వాత ఒక డబ్బా మూత తీసి దాంట్లో తొంగి చూసి మూత పెట్టేది కదా, నేను కూడా అలాగే చేయాలని చెప్పి ఆ డబ్బా దించుకొని అలా మూత తీసిందంట. తీసి అలా చూస్తేనంట దాంట్లో దేవుని వాక్యం ఉందంట. ఈ 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం రాసి పెట్టుకోవాలంట. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎలా చేయాలా? ప్రేమతో చేయాలి. ఆమెకి ఎంత కష్టమైనా కానీ ఆ వాక్యం చూసుకుంటాని ఆ కష్టం అంతా పోయేదంట. ఆ కష్టం అంతా కూడా
ఎందుకు అనంటే యేసయ్య చెప్పాడు కదా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎంత కష్టపడను ప్రేమతో చెయ్యి. అంత కష్టమంతా కూడా ఆ వాక్యం చదవంగా నాకు సంతోషంగా అయిపోయేదంట. అర్థమవుతుందా? అప్పుడు ఆ పాప వాక్యం చూసి, అమ్మో మమ్మీ వాక్యమా ఇక్కడ రాసి పెట్టుకో ఉండేదంటే ప్రతిరోజు మమ్మీ చాలా కష్టపడేది. దాదాపు 2-3 గంటలు వంట రూమ్లోనే ఉండేది. ఆ 2-3 గంటలు నిలబడుకొని అన్ని వంటలు చేసి లాస్ట్లో వాక్యం చూసి మళ్ళా డబ్బా మూతాడు పెట్టుకొని వచ్చేస్తుందా. అమ్మో అని అనుకునేదంట పాప. అర్థమవుతుందా మీకు ఎందుకు చెప్తున్నా పిల్లలు? అర్థమవుతుందా? మీ మమ్మీ మీ డాడీ ఏదన్నా పని చెప్పినప్పుడు నేను చేయలేను, నా వల్ల ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టండి పాప, నేను పెట్టలేను. అంగటికి వెళ్ళను, కొంచెం చిల్లర అంగటికి వెళ్ళి ఏమన్నా తెచ్చిరండి, నేను పోలేను, నేను చేయలేను, నేను పోను మమ్మీ, నేను పోను డాడీ అని ఇసురుకుంటున్నారా? చూడు దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఏ కార్యం చేసినా చూడండి పిల్లలారా, అందరూ నా స్థాయి చూడాలి. మీరు ఏ కార్యం చేసినా, మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయాలా. ఎలా చేయాలా? ప్రేమతో చేయాలా. ప్రేమతో చేయాలి. మన యేసయ్య చెప్తున్న మాట, మీరు దేవుని పిల్లలు. లోకంలో ఎవరు మీరు? లోకస్తులు కాదు మీరు. లోకస్తులైతే మమ్మీ నేను చేయనా, డాడీ నేను చేయను డాడీ, నా వల్ల కాదు డాడీ అని చెప్తుంటారు. కానీ మీరు ఎవరు? మీరు దేవుని పిల్లలు కనుక మీరు, మన దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. మనం కూడా అలాంటి మనసు ధరించుకో ఉండాలి. మనం కూడా దీన మనసు కలిగి ఉంటేనే, మనం కూడా సాత్వికత కలిగి ఉంటేనే యేసయ్య మన దగ్గర నివసిస్తాడు, లేకపోతే నివాసం చేయడు. అర్థమవుతుందా? ఒక తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారంట. ఇద్దరు చనిపోతే వాళ్ళకి ఒక బాబు అంట, చిన్న బాబు అంట. ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడంట నైట్ అంతా కూడా. ఇద్దరు చనిపోయారంట, ఆ బిడ్డ మాత్రమే ఉన్నాడంట. వాళ్ళు విషం తెచ్చుకొని తాగి చనిపోయారంట. ఆ బిడ్డ మాత్రం మిగిలిపోయాడంట. ఏడుస్తూ ఉంటే అమ్మాయిన ఉదయం లేచి అందరూ చుట్టుపక్కల వాళ్ళు చూసి, అయ్యో ఈ బిడ్డ ఇలా ఏడుస్తూ ఉన్నాడని చెప్పి ఆ తలుపులు తీసుకొని వచ్చిన తర్వాత ఆ బిడ్డని ఒక అనాథ ఆశ్రయానికి పంపిస్తే అక్కడ ఒక మంచి క్రైస్తవురాలు ఉండిందంట. అక్కడ సండే స్కూల్ జరుగుతుండిందంట. సండే స్కూల్ టీచర్ యేసయ్య గురించి చెప్తా ఉంటే, యేసయ్య ఆ స్వరూపం చూపిస్తా ఉంటే, యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి కదా, అవి చూపిస్తా చెప్తా ఉంటే ఆ బాబు లేసి, టీచర్ ఈయన నాకు తెలుసు టీచర్ అన్నాడంట. ఈయన నీకెలా తెలుసు బాబు? ఓహో ఇంతకుముందు మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు అంటే. కాదు టీచర్, మేము హిందువులని, మా మమ్మీ మా డాడీ చనిపోతే రాత్రి అంతా నేను ఏడుస్తుంటే నా పక్కనే కూర్చున్నాడు, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, నన్ను ఏడవద్దని చెప్పాడు, నన్ను ఆయన ఒళ్ళోనే నిద్రపోపాడు. ఉదయం నేను లేచేటప్పటికి లేట్ టీచర్, ఈయన నాకు తెలుసు టీచర్, ఈయన నాకు తెలుసు, ఈయన నేను చూశాను, ఈయన మా ఇంటికి వచ్చాడు, నాతో ఉన్నాడు రాత్రంతా, నేనున్నాను కదా భయపడద్దు, నువ్వు భయపడద్దు, నేనున్నాను కదా అని చెప్తున్నాడు టీచర్ అని అన్నాడంట. ఎంత గొప్పవాడు దేవుడు, చిన్నపిల్లల్ని ఎంత ప్రేమిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మరి మీరు ఏ పని చేసినా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలంట. ఆ మేరీ చిన్నపిల్ల పుట్టపిల్ల ఏం చేసింది? టమాటా కర్రీ చేసి వాళ్ళ మమ్మీని లేపి వాళ్ళ మమ్మీకి ప్రేమతో తినిపించిందంట. వాక్యం చూసింది కదా, ఆ కష్టం అంతా పోయిందంట. పాపకి కష్టమంతా పోయి ప్రేమతో చేసి వాళ్ళ తల్లికి ప్రేమతో పరిచర్య అంతా చేసిందంట బిడ్డ. అర్థమవుతుందా? ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన వాక్యం చదువుకుంటున్నారా? వాక్యం ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోవాలా. దేవుని సన్నిధిలో దేవుడు మీతో ఉండాలంటే మీరేం చేయాలా? ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా. అలాగే తల్లిదండ్రులైనా పక్కన వాళ్ళైనా సరే ఏదన్నా పని చెప్తే ఇసుక్కోవచ్చి వీళ్ళకి పడితే పని చెప్తుంటారని అని అనుకోకూడదు. ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయమని దేవుడు చెప్పాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.